సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే వ్యూహాలు పదును పెడుతున్నారు. ప్రతిపక్ష నేతని టార్గెట్ చేస్తూ సీఎం సంధిస్తున్న వాగ్బాణాలతో క్యాడర్లో కూడా జోష్ పెరుగుతోంది. మరో 10-15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసి సంక్షేమంలో తనకు మరెవరూ సాటి రారని నిరూపించారు సీఎం జగన్. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సమాంతరంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ సంక్షేమం అభివృద్ధే తన ప్రభుత్వ లక్ష్యమని చాటి చెబుతున్నారు సీఎం జగన్. తాజాగా జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. పేద పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో, మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం 1% అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి, ఆయన చేసిన మంచేమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకు రాదు. పేద పిల్లల చదువుల గురించి కానీ, వారి భవిష్యత్తు మార్చాలని కానీ, వారి కోసం ఆయన చేసిన మంచేమిటి అని అంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. కానీ పేద పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవాలని, వారి బంగారు భవిష్యత్ బాగు చేయాలని తాను భావిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం జగన్. పేదల కోసం పనిచేస్తున్న తాను నిత్యం ప్రతిపక్షాలతో యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పడం ద్వారా సీఎం జగన్ ఎన్నికల ముందు ఆయా పార్టీలను కార్నర్ చేసినట్టు చెబుతున్నారు పరిశీలకులు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది, వాళ్ళు చేస్తా ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. జగన్ అనే ఒక్కడు గన పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు, పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు, 100% ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు. ఇదే సందర్భంలో తన ప్రభుత్వం పేదల కోసం, పేద పిల్లల చదువుల కోసం చేస్తున్న కృషిని గమనించాలని కోరారు సీఎం జగన్. పెత్తందారులుగా వారుండాలట, పనివారిగా మనముండాలట, పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. విద్యా రంగంలో కూడా జరుగుతా ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతా ఉంది. పెత్తందారులకు, పేదలకు మధ్య ఒక యుద్ధం. డబ్బులున్న వాళ్లకు ఒక చదువులు, డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతా ఉన్న యుద్ధం. ఈ క్లాస్ వార్ లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు, మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు, మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా, ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, అనేక మార్పులు తీసుకొచ్చాం. ఎన్నికల ముందు సీఎం వేస్తున్న పంచ్ డైలాగులు క్యాడర్లో హుషారు పెంచుతున్నాయి. ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను నేరుగా టార్గెట్ చేస్తున్న సీఎం తన హయాంలో ఏం చేసింది, పేదలను ఎలా అభివృద్ధి చేసింది చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రభుత్వం తరపున పెండింగ్ పనులు పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం సంక్షేమ క్యాలెండర్ ప్రకారం వరుసగా నిధుల విడుదలకు బటన్ నొక్కుతున్నారు. గత నెలలో వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను కేటాయించి డ్వాక్రా మహిళల రుణమాఫీకి నిధులిచ్చారు. తాజాగా జగనన్న విద్యా దీవెన కింద 708 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో 5 ఏళ్లలో మొత్తం 12,000 కోట్లు ఈ ఒక్క పథకానికే వెచ్చించింది ప్రభుత్వం. ఇక ఈ నెల 7న చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు నిధులు కేటాయించనున్నారు. ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జోరు చూపిస్తూ సంక్షేమంలో తగ్గేదేలే అంటున్నారు సీఎం జగన్.